సరే ఏంటి సాయి కృష్ణ, గాదె సాయి కృష్ణ వ్యవహారాన్ని వైసీపీ వదిలేసిందా? ఎవరు వదిలేశారంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేసిందా? ప్రభుత్వం న్యాయం చేస్తామని కుటుంబానికి చెప్పింది, సిట్ లేదు, వేసింది. వీఆర్ ఓకే, ఫైటింగ్ బాగా జరుగుతుందా? ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఆమె వాళ్ళ తల్లికి పిటిషన్ వేశారు. వాళ్ళ తల్లి పిటిషన్ వేసింది, మేము కూడా వీఆర్ ఆల్సో గోయింగ్ టు నమ్మకం లేదా సిట్ ఫైల్ పై? ఏ పిటిషన్. సిట్ పై నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే లేకపోయింది. సిట్టు ఉమ్, సాక్ష్యాధారాలను తుడిచేసే కార్యక్రమం, ఉమ్. దోషుల్ని కాపాడే కార్యక్రమం చేస్తుంది అనేది మాకు డౌట్. ఎవరు దోషి అని మీ మీ అనుమానం? ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ నాగరాజు. మీరు సిఐ నాగరాజు పైన కమెంట్ చేస్తూ వచ్చారు. ఓన్లీ నాగరాజు కాదు, ఉమ్, నాగరాజు కొట్టడం వరకే కొట్టి ఉండొచ్చు. ఆ తర్వాత ఎంత కార్యక్రమం జరిగింది సార్? ఉమ్, బహుశా ఈ దేశంలో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటనగా నేను భావిస్తాను. ఎందుకంటే లాకప్ డెత్లో చనిపోయినటువంటి కేసులు చాలా చూశాం, కానీ శవాన్ని మాయం చేయటం అంటే ఎవిడెన్స్ లేకోకుండా మాయం చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం, అది సక్సెస్ కావటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం కదా. ఇది భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైన కేసు. దీనిలో న్యాయపరంగా శిక్షలు పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి కేసు. దీనిలో ఒక్క నాగరాజు మాత్రమే కొట్టటం, చంపటం, శవాన్ని దహనం చేయటం, బూడిద మాయం చేయటం చేసి ఉంటాడని నేను అనుకోను. చాలా మంది హ్యాండ్స్ ఉన్నాయని నేను భావిస్తాను. ఆయన కాకపోతే పోలీస్ స్టేషన్ సంబంధించి సిబ్బంది ఎవరు ఉండొచ్చు. పై బయట అధికారికి friends ఎవరు? తెలియకోకుండా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరు చేశారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తెలవడానికి అవకాశం ఉంటుంది. ఇన్సిడెంట్ పై అధికారులే ఫాలో అప్ చేశారు అని ఎట్లా మీరు నేనేమనుకుంటానంటే, నాకున్న అవగాహన మేరకు, నాకు ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా లేదు, ఉమ్, అవగాహన మేరకు చనిపోయేంత వరకు ఉన్నతాధికారులకు తెలియకపోవచ్చు. ఉమ్, చనిపోయిన తరువాత ఈ దహనకాండాలు ఇవన్నీ చేయటం, శవాన్ని మాయం చేయటం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్కు తెలిసిన తర్వాతే జరుగుతుంది. అంత గుడ్డిగా గవర్నమెంట్ ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్లో పైన సిఏ ఏం చేస్తాడు, డిఎస్పీకి చెప్తాడు, డిఎస్పీ కమిషనర్ చెప్తాడు, కమిషనర్ డీజీపీకి చెప్తాడు, డీజీపీ గవర్నమెంట్కి చెప్తుంది. ఒకరినొకరు రక్షించుకోవాలనేటువంటి తాపత్రయాన్ని ఉంటారు తప్పు జరిగినప్పుడు. ఆ క్రమంలో జరిగి ఉంటుందనేది నాకున్నటువంటి అవగాహన. కొద్ది గొప్ప సమాచారం కూడా ఉంది. ఇంకోటి వైఎన్ఆర్ గారు, మీకు చిత్రమైన విషయం ఏంటంటే, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మాయమైపోద్ది. అది డెఫినెట్ గా మిస్టీరియస్. అది కాదు, ఇంకో మిస్టరీ ఉంది. ఇప్పుడు ఇద్దరునో ముగ్గురునో కానిస్టేబుల్స్ని మొన్న వాళ్ళు లొంగిపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లు ఏమన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్స్ వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎక్కడో అమ్ముకున్నారంట. ఇలాంటి జోకులు కూడా ఇంత సీరియస్ కేసులు ఉంటే ఎలాగే నాకు అర్థం కాలేదు. అంటే ఆ సెల్స్లోని విషయాలను కనిపెట్టడానికి వీళ్ళు సుముఖంగా లేరు, అందువల్ల వాటిని రూయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయడానికి సహకరిస్తుంది. 100% మొత్తం తుడిచివేసే కార్యక్రమం చేస్తుంది అనేది నా ఆరోపణ. లేకపోతే ఈ సెల్స్ రికవర్ చేయకపోవటం, ఈవెన్ సిఐ దగ్గర సెల్స్ రికవర్ చేయకపోవటం, దానిలో ఇన్ఫర్మేషన్ తీసుకోకపోవటం, అదేవిధంగా సీసీ ఫుటేజ్ని రికవర్ చేయకోకుండా అక్కడ లేకపోతే ఇంకో చోట ఉంటుంది. ఇవన్నీ లేకుండా కావాలని బరీలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సాక్ష్యాధారాలు కోర్టుకు కూడా తెలియకోకుండా, వాళ్ళకి చూపించుకోకుండా ఉండేందుకు కావాల్సిన ప్రయత్నాలన్నీ సిట్ చేస్తుంది అనేటువంటి ఆరోపణ నాది. ఓకే, కానీ ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గెయిన్ తీసుకోవడం కోసం మరీ ఎక్కువగా లోపలికి వెళ్ళిపోయింది. ఎవరో చనిపోయిన పిల్లోడి ఫొటోస్ని మీరు మీడియాకు చూపించేదనే సాయి కృష్ణ అని చెప్పారు. వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎంత ఆత్రంగా ఉంది అనేది ఇది ఒక నేను ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమంటానంటే, రాజకీయంగా లబ్ధి పొందితే పొందవచ్చు తప్ప అదే మా ధ్యేయం కాదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రాష్ట్రం ఉన్న ప్రజానీకం కానీ మిగతా పొలిటికల్ పార్టీస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది బయటికి తీసుకురాకపోతే అసలు బయటకు వచ్చేదా? నెంబర్ 1. ఒక హ్యూమన్ లైఫ్ని అతి దారుణంగా రక్షక బట నిలయంలోనే చంపేసి బూడిద చేసేస్తే పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుందా రాదా అని పక్కన పెట్టండి. మానవ హృదయం కరగదా? ఒక పొలిటికల్ పార్టీగా కాదు, ఒక మానవుడిగా కరగదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మానవుడిగా దాని గురించి స్పందించకూడదా? పైగా ఒక పొజిషన్లో ఉన్నాం, ఒక పార్టీ ఉన్నాం, పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ 5 సంవత్సరాల పాటు ప్రధాన ప్రతిపక్షంగా లేకపోయినప్పటికీ కూడా ఇవాళ మా ప్రత్యర్థి రాజకీయ పార్టీ పరిపాలన చేస్తున్న క్రమంలో పోలీసులు ఈ రకంగా చేస్తున్నప్పుడు నోరు విప్పడం అనేది సహజమైనటువంటి అంశం. వాళ్ళ కుటుంబం సాటిస్ఫై అవుతుంది, బట్ వైసీపీ ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు? ఎవరన్నారు కుటుంబం సాటిస్ఫై అవుతుంది? కుటుంబ సభ్యులంతా ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత బయటకు వచ్చి ఓకే న్యాయం చేస్తారని నమ్మకం ఉందని మాట్లాడారు. అంతవరకే న్యాయం చేశారు లేదు తెలుస్తుంది నిదానంగా. బయట ఈ రోజు ఎందుకు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేశారు? సాయికృష్ణ తల్లి షీ ఫైల్డ్ ఏ పిటిషన్, ఎడిషనల్ పిటిషన్ ఇన్ ది హిబియస్ కార్పస్. ఏమని వేశారు? అయ్యా, ఈ సిట్టు వల్ల మాకు న్యాయం జరగదు, మాకు సిబిఐ విచారణ జరిపించమని ఎందుకు వేశారు? వాళ్ళు బయటికి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కంట్రోల్గా మాట్లాడే విధంగా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు తీసుకున్నారు, కానీ ఆయన వాళ్ళ మనసులో ఉన్న విషయాలను మాత్రం పక్కకు నెట్టే పరిస్థితి లేదు. లేకపోతే ఎడిషనల్ పిటిషన్ వేశారు కదా వాళ్ళు. సిబిఐ విచారణ కావాలని తల్లి డిమాండ్. నమ్మకం లేదు అనేది వాళ్ళకి 100% నమ్మకం లేదని నా అభిప్రాయం. వాళ్ళు చెప్పకపోవచ్చు, వాళ్ళు ఎంత సార్ ఎందుకు చెప్పలేకపోతుండొచ్చు? భయం సార్. నేను ఒక మాట చెబుతాను, మొదటి రోజులు లేని భయం ఇప్పుడు ఎందుకు వస్తుంది? నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్. నేను అడ్వకేట్గా కూడా పనిచేశా. అసలు ఒక
మరణం జరిగినా లేకపోతే ఎవరన్నా కొట్టినా ఆ పార్టీ పోలీసుకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడటం అనేది చాలా కష్టమైన విషయం. ఈవెన్ మేమందరం సపోర్ట్ చేసినా కూడా కష్టమైన విషయం. నిలబడతారా లేదా అనేది రాబోయే కాలం చూద్దాం. వీళ్ళు నిలబడతారని నాకు విశ్వాసం ఉంది. ఇవాళ కూడా నలుగుతున్నారు, ఇవాళ కూడా కింద మీద పడుతున్నారు, ప్రతి క్షణం వాళ్ళకి బెదిరింపులు వస్తున్నాయి, ఆశ చూపిస్తున్నారు, డబ్బులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు డబ్బులు వాళ్ళు తీసుకోలేదు, భయపడుతున్నారు, ఏదో న్యాయం జరుగుతుందనేటువంటి ఆశతో అక్కడక్కడ కనిపిస్తున్నారు. కాబట్టి దీనిలో ఆ కుటుంబం ఏం చేసినా వారికి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది వారి కుటుంబానికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు, సమాజంలో ఇలాంటి ఘోరమైన విషయాలు జరిగినప్పుడు సమాజంలో మనం అందరం కూడా రియాక్ట్ కావాలి. దానిలో పొలిటికల్ పార్టీగా ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% రియాక్ట్ అవుతుంది. దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నామని 100 మంది చెప్పినా సరే, ఒకవేళ నిజంగా పొలిటికల్ అడ్వాంటేజ్ వచ్చినా సరే రాకపోయినా సరే, ఇది ఒక దారుణమైన సంఘటన. ఈ సంఘటన మీద న్యాయ విచారణ జరిగేంత వరకు, సిబిఐ విచారణ జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు